ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అమ్మకానికి టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే గోదాముల్లో 7,000 టన్నుల ఎర్రచందనం దుంగలు స్టాక్గా ఉన్నాయి. 20వసారి గ్లోబల్ టెండర్లకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు బహిరంగ మార్కెట్లో 70 లక్షల రూపాయల ధరను పలుకుతున్నాయి. ఎర్రచందనం అమ్మకంపై ఆంక్షలు తొలగడంతో ప్రభుత్వం అమ్మకానికి సంసిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ చొరవతో రెడ్ శాండిల్పై ఏపీకి సర్వ హక్కులు దాఖలా పడ్డాయి. సింగిల్ విండో ద్వారా టెండర్లకు కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ అనుమతిని కోరారు. ఏపీ చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజ సిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లో ఈ ఎర్ర బంగారానికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. స్మగ్లర్లు దొంగచాటుగా అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతుంటే ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి టీడీపీ సర్కార్ 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమినాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోదాములు నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను ఇక్కడకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. ఎర్రచందనానికి బాగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడి అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఏ, బి గ్రేడ్ ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైసీపీ సర్కార్ 4,343 టన్నుల్లో 300 టన్నులు, తర్వాత 3 ఏళ్లలో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించగలిగింది. ప్రస్తుతం ప్రభుత్వం గోదాముల్లో బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నులకు పైగా నిల్వలున్నాయి. అమ్మకాలలో భాగంగా 20వసారి గ్లోబల్ టెండర్లు పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా సుమారు 1,000 టన్నుల దుంగలకు వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర నిర్ణయించేందుకు అక్టోబర్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ గోదాముల్లోని 50 లాట్లలో ఉన్న దుంగలను పరిశీలించి గ్రేడ్ల వారీగా విభజించింది. వాటి రంగును నమోదు చేసింది. ఏ గ్రేడ్ టన్ను ధర 65 లక్షల నుంచి 75 లక్షలు, బి గ్రేడ్ 36 లక్షలు, సి గ్రేడ్ 20 లక్షలు, ఎన్ గ్రేడ్ 7 లక్షలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు 60,000గా ధరలు నిర్ణయించారు. వీటికి టెండర్లు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్లో దుంగల బరువులను ధరల నిర్ణయ కమిటీ పరిశీలించింది. రెండేళ్ల కిందటి వరకు ఎర్రచందనం వృక్షం అంతరించిపోతున్న జాతుల జాబితా సైటిస్లో ఉండేది. ఈ జాబితాలో ఉన్న వృక్ష, జంతుజాతుల మనుగడను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం సైటిస్ ప్రకారం వీటి వ్యాపారంపై ఆంక్షలు ఉంటాయి. విలువ ఆధారిత వస్తువులకు మాత్రమే స్వేచ్ఛగా వ్యాపారం జరిగేది. ఎర్రచందనం వేలంపై కూడా ఇటీవల వరకు అనేక ఆంక్షలుండేవి. ఇప్పుడు ఆ సమస్య లేనందున వేలం వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. మరోవైపు వీటి వేలానికి సంబంధించి డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. సింగిల్ విండో ద్వారా టెండర్లకు కేంద్రాన్ని అనుమతి కోరారు. ప్రపంచంలో ఎక్కడైనా అక్రమంగా ఎర్రచందనం దొరికినా వాటిపై ఏపీకే హక్కులు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకునేందుకు యత్నించేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బుధవారం హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్ని అరికట్టడానికి తిరుపతి రెడ్ శాండిల్స్ యాంటీ టాస్క్ ఫోర్స్ చేస్తున్న కృషిని అభినందించారు. మొత్తం మీద రెడ్ శాండిల్ ఏపీకి మంచి ఆదాయ వనరుగా మారుతోంది. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయింది. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో స్మగ్లింగ్ను కట్టడి చేయగలిగారు. ఇటీవల ఎర్రచందనంపై సినిమాలలో కూడా చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనానికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. దీని గురించి తెలియని వారికి సైతం ఇప్పుడు దీని గొప్పతనం తెలిసిపోయింది. చూడాలి మరి ఎర్రచందనం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం రానుందో.